పౌరుషం ఉన్నవాడు తన శత్రువు లేదా తనను ఎవడైతే హీనపరిచాడో, తను ఎవడైతే హీనంగా చూసి తక్కువగా చూశాడో అలాంటోడి దగ్గరికి అవసరానికి వెళ్ళి తలదించుకోడు పౌరుషం ఉన్నవాడు. మనకు లోకంలో పౌరుషం చచ్చిపోయింది, కానీ బైబిల్ చెప్తుంది పౌరుషం గలవారై ఉండుడి. హల్లెలూయా. ఎవడ దగ్గర, ఎక్కడ? మనకి కూడా బాగా మనం కూడా అసహించుకోదగిన ఒకడు ఉన్నాడు, మనల్ని బాగా ఇబ్బంది పెట్టినాడు ఒకడు ఉన్నాడు. ఎవడంటే వాడి పేరు అపవాది. వాడు ఏం చేశాడు నీకు చెప్పనా? మీ నాన్నమ్మ చచ్చిపోయిందా? మీ నాన్నమ్మని చంపేసినాడు ఆడి. రక్షణ పొందకుండా, సువార్తను అంగీకరించకుండా మన ఫ్రెండ్స్ ఎవరైనా చచ్చిపోయారా? వాడే చంపేశాడు. మన ఫ్రెండ్స్ నరకంలో ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు. మన బంధువులు ఉన్నారే, మన చిన్నాన్నలు, మన పెద్దనాన్నలు, మన తాతయ్యలు, నాన్నమ్మలు, కొందరికి నాన్నలు, కొందరికి అమ్మలు, తమ్ముళ్ళు, అక్కలు, ఎవరినైనా మీరు పోగొట్టుకుంటే వాళ్ళు గనక రక్షణ పొందకుండా చచ్చిపోతే, మీ భర్త భార్య రక్షణ పొందకుండా చచ్చిపోతే వాళ్ళని చంపేసినాడు ఎవరో తెలుసా? ఈడే. వీడు చంపేశాడు వాళ్ళని. మరణాన్ని తెచ్చినవాడు వీడే. ఆ మరణంలోకి వెళ్ళేలాగంటే జీవాన్ని వ్యతిరేకించి, స్వార్థను వ్యతిరేకించి నిత్య నరకంలోకి వెళ్ళిపోయేలాగా వాళ్ళని నడిపించినోడు వాడే. వాడికన్నా ద్రోహి, వాడికన్నా శత్రువు మనకెవడనే ఉంటాడు ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించు. హంతకుడు వాడు. వాడు ఇంకా ఏం చేశాడో తెలుసా? సింహాసనం మీద కూర్చుని ఎప్పుడూ హాయిగా ఉండే దేవుణ్ణి, మన దేవుణ్ణి, మన సృష్టికర్తని, దేవదూతల మధ్య కొనియాడబడుతున్న మన ప్రభుని సింహాసనాన్ని దించాడు, నేల వరకు దించాడు. ఎండలో తిప్పాడు మన దేవుణ్ణి, కాలి నడకను తిప్పాడు, ఆకలి పెట్టాడు మన దేవుడికి. మన దేవుడు కన్న పిల్లలతో ఆయన్ని తిట్టించాడు. ఎంత దారుణం! మనకి ఎలా ఉంటుంది? మన పిల్లోడిని ఎదిగాడు, యవనస్తుడు అయ్యాడు, మన పక్కింటోళ్ళు, మన శత్రువులు, వాళ్ళ జాతకాలతో మాట్లాడే వాళ్ళని బాగా పరిచయం చేసుకుని మనకు వ్యతిరేకంగా ఉసుగొలిపితే, వాళ్ళు మనకు వ్యతిరేకంగా మన పిల్లలు మాట్లాడుతుంటే దానికి కారణం వాళ్ళని తెలిసినప్పుడు ఎంత కోపం ఉంటుందో వాళ్ళ మీద, మనకి ఎంత పౌరుషం వస్తుందో వాళ్ళ విషయంలో, మనకి ఎంత అసహ్యం వస్తుంది వాళ్ళ మీద. వీడు ఏం చేశాడంటే మన దేవుణ్ణి తిట్టేలాగా మన దేవుని పిల్లల్ని రెచ్చగొట్టాడు, ఆయనకి వ్యతిరేకంగా తిప్పాడు. ఆగిపోక సింహాసనం మీద ఉండాల్సిన మన దేవుని కొరడాలతో కొట్టించాడు, తిట్టించాడు, ఉమ్ములు ఇచ్చాడు, గెడ్డం పీకించాడు, సిలువ మీదకి ఎక్కించి మేకులు కొట్టించాడు. వాడు మన ఆప్తుల్ని చంపి, మన బంధువుల్ని హీనులుగా చేసి, భర్త భార్య అనే శాశ్వత సంబంధాలను కూడా తెంచి పాతాళాల్లోకి, నరకాల్లోకి వాళ్ళని విసిరేసి మనం నమ్మిన దేవుణ్ణి రోడ్డుకి ఎక్కించి నడిపించి కొట్టించినోడు ఈ లోకంలో ఏమైనా పెడితే వాటిని అనుభవించడానికి రోషం ఉండొద్దా నీకు? పౌరుషం ఉండొద్దా నీకు? పౌరుషం ఉందా నీకు? ఎవరికైనా ఇక్కడ వాళ్ళకి రోషం ఉందా? మనకి రోషం ఉంటే మనం ఏమనాలి? శరీరాశ, నేత్రాశ, జీవపటంపాలు అపవాది పెట్టాడు. ఛీ, వాడిది నేను కొనసాగించడం ఏంటి? వాడితో నేను కలిసి నడవడం ఏంటి? వాడు కనిపెట్టి నేను కట్టుకోవడం ఏంటి? వాడు కనిపెట్టిన మాటలు నా నోట పలకడం ఏంటి? వాడు తయారు చేసుకున్న వీడియోలు నేను చూడటం ఏంటి? వాడు చేసిన పనులు నా సెల్ ఫోన్లో ఉండడం ఏంటి? వాడు తయారు చేసిన పదార్థాలు నేను తినడం ఏంటి? వాడు తయారు చేసిన వాహనాలు నేను కొనుక్కోవడం ఏంటి? వాడు స్పెషల్గా కనిపెట్టి ఉన్న జీవపు డంప సంబంధమైన వాహనాలు, జీవపు డంప సంబంధమైన వస్త్రాలు, శరీరాశుల్ని రేకెత్తించే వస్త్రాలు అపవాది వలన కలిగినవి. నేత్రాశ కలిగించే ఈ సీరియల్ చూసే వాళ్ళందరినీ చెప్తున్నాను, రోషం ఉందా మీకు? అసలు సిగ్గుపడాలి మనం. చిచ్చి, రోషం చచ్చిపోయింది నాకు. బైబిల్ చెప్తున్నది పౌరుషము గలవారై ఉండండి. వాడు పుట్టించిన ఆటలో, వాడు కనుగొన్న ఆటలో, పేకాటలు సరదా కూర్చుని, అబ్బో రోషం లేదా మనకి? రోషం లేదా మనకి? ఈ కాళ్ళు పెట్టుకోవడానికి, ముక్కులకి, మొగాళ్ళకి రంగులు వేసుకోవడానికి, రెప్పలు గీకించుకోవడానికి, అడ్డమైన వీడియోలు చూడడానికి రోషం లేదు మనకి. రోషం ఉంటే మనం వ్యతిరేకిస్తాం. పందిలాగా సమ్మగా ఉందనుకో అనుభవిస్తాం. పంది ఎందుకు గుంటలో ఉంది? బాగుంది, దానికి బురదలో ఉండడానికి బాగుంది, దానికి రోషం లేదు. వచ్చి
నేను ఇందాకే స్నానం చేశాను, ఇందాకే మా యజమాని పైపులు పెట్టి తన్నించి మరీ నన్ను కడిగాడు, ఈ బురదలోకి వెళ్ళొద్దని. చీ, నాకు ఈ బురద వద్దు అనుకోదు అది. ఎప్పుడు కనపడితే అక్కడ బాగుంది, హాయిగా దొర్లుద్ది. నీకు నచ్చిందా? అపవాది సృజించిన శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు నీకు నచ్చాయా? దాంట్లో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? అందుకే నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. పందిలాగా ఉన్నామ్మా, పంది స్వభావం. అందుకే ప్రభు సింపుల్గా అన్నాడు, పరిశుద్ధమైంది కుక్కలు పెట్టకండి, పందుల ముందు ముత్యాలు జల్లకు. పాపం చేయడం నీకు హాయిగా ఉందా? పాప సంబంధమైన పనులు చేయడం నీకు ఇష్టంగా ఉందా? అందుకే నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు. రోషం ఉందనుకో ఆ తప్పు చేయడానికి, చీ నేనేం చేస్తాను, అపవాది పుట్టించాడు ఈ సీరియల్, అపవాది కనిపెట్టాడు ఈ సినిమాలు, అపవాదిది టెక్నాలజీ, ఇది నాకొద్దు అని నువ్వు అనుకున్నప్పుడు, ఇదేంటి డ్రెస్సింగ్ ఏంటి, స్టైల్స్ ఏంటి, అపవాది సంబంధమైనవి ఇవి నేత్రాశ, శరీరాశులకు సంబంధించినవి, డంబానికి సంబంధించినవి నీవు అనుకున్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేవు వాటిని, వాటిలో నువ్వు ఆనందించలేవు. నేను అడుగుతున్నాను, నీ చేస్తున్న తప్పు నీకు ఆనందాన్ని ఇస్తుందా? దానిలో ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? దానిలో కనుక అయితే నువ్వు పందివి. అందుకే పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు.